అందరికి నమస్తే. ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది హైడ్రా. మీ కాలేజీలు చెరువును కబ్జా చేసి కట్టిరు కాలేజీలో, అవన్నీ కూడా కూలగొట్టేస్తామని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇదే. ఎక్కడ ఇదంటే మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్, మల్కాజ్గిరి గండిమైషమ్మ దుండిగల్ తహసీల్దార్, దుండిగల్ విలేజ్ చిన్న దామెర చెరువు అనే చెరువును వీళ్ళు కబ్జా చేశారట. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మేడ్ ఇన్ ద ట్యాంక్ బెడ్ ఏరియాస్, ఆర్డర్స్ పాస్డ్ బై ద హానరబుల్ హైకోర్టు ఆర్డర్ కూడా ఉన్నాయంట. దాన్ని ఏమేమి ఉన్నాయంటే బిల్డింగ్స్ 489 సర్వే నెంబర్లో ఎకరా, తర్వాత పర్మనెంట్ షెడ్స్ 2 ఉన్నాయట, వెహికల్ పార్కింగ్ 3, తర్వాత ఎంఎల్ఆర్ కాలేజ్ రోడ్స్ 2 ఎకరాలు 3, 2 అంటే 2 ఎకరాల 24 గుంటలు, మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువుకు సంబంధించిన బెడ్, చెరువు ఎఫ్టీఎల్లో ఈ కాలేజీ కట్టిరని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఎవరికి? ఈయన మర్రి రాజశేఖర రెడ్డి, ఎవరో తెలుసు కదా, మల్కాజ్గిరి ఎమ్మెల్యే. ఇలా కోర్టు కూడా పోయినరు. కోర్టులో ఈయనకి ఏం చెప్పారంటే, మీరు రిప్లై ఇవ్వండి హైడ్రాకు, స్టే ఇవ్వమని అడిగిండ్రు. ఈయన స్టే ఇవ్వమని అడిగితే లేదు రిప్లై ఇవ్వండి మీరు హైడ్రాకు అని చెప్పారు. హైడ్రానేమో నోటీస్ ఇచ్చింది. అయితే నేను ఒకటి చెప్తానండి, ఇక్కడ మన బండ్లగూడ ఫాతిమా కాలేజ్, ఎంఐఎం వల్ల కాలేజీ గులగొట్టాలంటేనేమో వీళ్ళే ముందే సర్దుతున్నారు. ఏమని చెప్పారు రంగనాథ్ గారు? ఏం చెప్తున్నారు, స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మనం కొలగొట్టలేము, తర్వాత ఎండాకాలం సెలవులు వస్తాయి కదా అప్పుడు చూద్దాం, అప్పటిదాకా మేము టైం ఇస్తాం వీళ్ళకు అని వాళ్ళకి చెప్పినారు. ఇక్కడ ఈ కాలేజీకి నోటీసులు ఇచ్చారు. పల్లారేశ్వరుడు కాలేజీకి నోటీసులు ఇచ్చారు. తర్వాత మల్లారెడ్డి కాలేజెస్ కూడా ఇస్తారు ఇవాళ రేపు, ఇంకా వేరే కాలేజెస్ కూడా ఇస్తారు నోటీసులు. ఇప్పటివరకు ఒక్క అధికార పార్టీకి సంబంధించిన ఎవరికి నోటీసులు ఇవ్వలేదు. అది కూడా చెప్తాను నేను మీకు. అయితే ఇంకొక విషయం చెప్తా, ఇది చూడండి. ఇదేందో తెలుసా? గండిపేట చెరువులో నిర్మించిన ఎన్టీఆర్ ట్రస్ట్ కాలేజ్ ఇది. ఇంకో ఎక్కడుంది, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది? పక్కన గండిపేట చెరువు, నీళ్ళు ఉన్నాయి, ఇంకా నీళ్ళు మొత్తం లేవు కదా, దానిలో వర్షం పడలే కదా పెద్దగా. ఇంకో ఎంత మంచిగా కనిపిస్తుంది ఫోటో, ఎంత క్లియర్గా కనబడుతుంది. ఏడుంది? ఇది డైరెక్ట్ చెరువులోనే ఉంది. మీకు ఇంకా ఇదేందో మీకు తెలియదు కదా. ఇంకో ఇదొక ఫోటో. ఇవన్నీ ఆ కాలేజెస్ టీడీపీ వాళ్ళ, ఇవన్నీ కూడా ఇప్పుడు టీడీపీ. ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్టీఆర్ స్కూల్, ఎన్టీఆర్ కాలేజెస్ ఫర్ గర్ల్స్, ఎన్టీఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్స్. వీళ్ళెవరికి నోటీసులు వేయలే, ఇంకా వీళ్ళకి నోటీస్ వేయలే. ఇంకా ఆంధ్ర టీడీపీ పార్టీకి సంబంధించిన కాలేజీకి, ఎన్టీఆర్ పేరు మీద ఉన్న కాలేజీకి ఇప్పటిదాకా నోటీస్ ఇవ్వలే. ఎంఐఎంలకు నోటీస్ ఇచ్చి మేము టైం ఇస్తున్నాం మీకు, మీరు మీ ఇష్టం, మేము ఇంతే, మీరు స్టూడెంట్స్ మళ్ళీ రోడ్డు మీద పడతారని చెప్పి చెప్తున్నారు. అటు ఎంఎల్ఆర్ మర్రి లక్ష్మారెడ్డి కాలేజీకి నోటీసులు ఇచ్చారు, అటు పల్లారేశ్వరుడు కాలేజీకి నోటీసులు ఇచ్చారు. నేను మల్లారెడ్డి కాలేజెస్ పల్లారెడ్డి కాలేజెస్ సపోర్ట్ చేస్తలేను, ఇటు వీళ్ళకు సపోర్ట్ చేస్తలేను. అందరికి ఒకటే లైన్ ఉండాలి. వీళ్ళకు నోటీసులు ఇవ్వాలి. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి నోటీసులు? వాళ్ళకి ఇచ్చిన నోటీసులు వీళ్ళకి కూడా ఇవ్వాలి. ఎవరికి? ఆల్రెడీ ఎంఐఎం నడుపుతున్న ఫాతిమా కాలేజీకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి మళ్ళీ ఎంత సర్దుకుంటున్నారు. లేదు వీళ్ళకు నెక్స్ట్ ఇయర్ వరకు టైం ఇస్తాం, అప్పటి వరకు వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ వరకు రాముడు ఎవరో రంగడు ఎవడో, ఇప్పుడున్న రంగనాథ్ ఉంటాడో ఉండడో తెలియదు. పర్మనెంటా ఆయన ఏమన్నా, లేకపోతే ఇప్పుడున్న పాలకులు పర్మనెంటా ఆ సంవత్సరం వరకు? కాబట్టి ఇప్పుడు ఎంఐఎం వాళ్ళ కాలేజీ మీద యాక్షన్ తీసుకోనికి మీ చేతనైతే లేదు, కానీ వేరే కాలేజీకి నోటీసులు ఇస్తారు. ఆ కాలేజీకి నోటీసులు ఇచ్చినప్పుడు ఈ కాలేజీకి ఇవ్వాలి, ఈ కాలేజీకి ఇచ్చినప్పుడు ఆ కాలేజీకి ఇవ్వాలి. ఇక్కడ ఎన్టీఆర్ దీనికి ఎందుకు ఇవ్వలేదు నోటీసులు? ఇది గండిపేట చెరువులా కనిపిస్తలేదా మీకు? మీ వల్ల కాలేదా? మీ కుట్ర ఈయనే బయటపడ్డది, మీ కుట్ర ఇక్కడనే బయటపడ్డది. లేకపోతే మీరు ఈ కాలేజు గండిపేట చెరువులా కనబడుతున్నా కూడా ఇప్పటిదాకా దానికి నోటీసులు ఎందుకు ఇవ్వాలి? అసలు ఎందుకు ఆ కాలేజీ గండిపేట చెరువులో లేదని మీరు అనుకుంటున్నారా? అక్కడ కూడా స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ కూడా చాలామంది చదువుకుంటుండొచ్చు బహుశా. ఇక ఇందాక చూపించినా కదా, ఫాతిమా కాలేజీకి ఇవ్వలేదు. ఫాతిమా కాలేజీకి ఇచ్చినా కూడా వద్దు, ఇప్పుడు కూలగొట్టమని చెప్తున్నారు. అసలు నేనేమనుకుంటున్నా అంటే, ఈ ఎంఐఎం వాళ్ళ కాలేజీ కూల్చోడానికి ప్రధానమైన కారణం ఇది ఉండొచ్చు. ఇది కూలిస్తే మీ హైడ్రా చిత్తశుద్ధితో ఉన్నట్లే, దాని చైర్మన్ రేవంత్ రెడ్డి గారు కూడా చిత్తశుద్ధితో ఉన్నట్లుగానే భావించాలి. కూలగొట్టాలి. హైడ్రా ఉన్నది ఎందుకు? చెరువుల పరిరక్షణ కోసం అన్నప్పుడు దానిలో ఏమైనా ఉండని, వాళ్ళు వారం టైం ఇస్తారో 10 రోజులు టైం ఇస్తారో ఇచ్చి కూలగొట్టాలి. ఇప్పుడు వాళ్ళకు నోటీసులు ఇచ్చిర్రు, వీళ్ళకు నోటీసులు ఇచ్చి టైం ఇచ్చిర్రు, దీనికి అసలు ఇప్పటిదాకా నోటీసులు ఇవ్వలేదు. మీ పక్షపాతం బయటపడతలేదా? ఇక్కడ మీ అధికార పార్టీ నేతలకు ఒక్కరికి నోటీస్ ఇవ్వలేదు ఇప్పటిదాకా. శ్రీనివాస్ రెడ్డికి నోటీస్ ఇవ్వలేదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, మహేందర్ రెడ్డికి నోటీస్ ఇవ్వలేదు ఇప్పటిదాకా.
తర్వాత మీ పార్టీకి సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారు. ఆ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి నోటీస్ ఇవ్వలేదు ఇప్పటిదాకా మీరు. చెరువులో కట్టుకున్న ప్రవీణ్ రెడ్డి అంటే ఎవరో ఆయనే గండిపేట హిమాసాగర్లో కట్టుకుంటున్నాడు, ఆయన కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఇంకా చాలా ఉన్నారు, నేను ముగ్గురు పేర్లు చెప్తున్నా కానీ దాంట్లో ఎవరెవరో ఎంతోమంది ఆంధ్రలో కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు నోటీసులు. మరి వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వాలి కదా. అక్కడ ఎవ్వరు కనీసం మనుషులు కూడా పోతలేరు, ఇరిగేషన్ వాళ్ళు కానీ రెవెన్యూలు కూడా పోతలేరు. మళ్ళీ జన్మడాల కనిపిస్తున్నారు వాళ్ళందరూ. జన్మడాల 2 రోజులకి వెళ్ళి తిరుగుతున్నారు. అక్కడ జన్మడాలో కేటీఆర్ లీజు తీసుకున్నా అన్న ఫామ్ హౌస్ ఒకటి చెప్తారు కదా, ఆ ఫామ్ హౌస్ కూడా తిరుగుతున్నారు. అంటే హైడ్రా పెట్టింది దేనికోసం? మీ ప్రత్యర్థుల ఫామ్ హౌస్ల మీద గెస్ట్ హౌస్లను కూలగొట్టడానికి, ప్లస్ సామాన్య జనాలు ఎవరైతే బిల్డర్స్ పెద్ద పెద్ద బిల్డర్స్ ఉంటారో వాళ్ళని కాకుండా వాళ్ళకు కాంపిటీషన్ ఉంటారు కదా చిన్న బిల్డర్స్, వాళ్ళను వీక్ చేయడానికి హైడ్రా. పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా ఇప్పటిదాకా ఇవ్వలే. పెద్ద పెద్ద బిల్డర్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ కట్టేవాళ్ళు, మనకు పేపర్లో పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తారు కదా, లక్షలు ఖర్చు పెట్టి మనతో దొబ్బనికి. వాళ్ళకి ఎవరికి నోటీస్ చేయాలి ఇప్పటిదాకా? వాళ్ళు ఎవరి మీద యాక్షన్ లేదు. వాళ్ళంతా పత్తిత్తులా? ఆడ వాసవి వాళ్ళు కట్టలేదా మైసమ్మ చెరువులా? ఆ అవతలకు పోతే అపర్ణం వాళ్ళు కట్టలేదా ఇంకో చెరువులా? చాలా చెరువులా కట్టిన హైరైజ్ బిల్డింగ్స్. మరి వాళ్ళకి ఎవరికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? కడుతున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఇవ్వలే ఇప్పటిదాకా, నోటీస్ కూడా ఇవ్వలే. కానీ చిన్న చిన్న బిల్డర్స్ మొత్తం కూలగొట్టేసింది తెలంగాణ బిల్డర్స్వి. వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర బిల్డర్స్ మాత్రం ఉంచారు. ఇక్కడ ఆంధ్ర కాలేజీకి మాత్రం ఇప్పటిదాకా ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు, ఎవరు ఓలేదు చూడలే. ఆడికి తెలంగాణ కాలేజెస్కి ఇచ్చారు యువతల. ఎంఐఎంకు భయపడి వాళ్ళకు టైం ఇస్తామని చెప్తున్నారు. ఇంకా హైడ్రా చిత్తశుద్ధి ఇంకెక్కడుంది? ఇక హైడ్రా కరెక్ట్గా పనిచేస్తుంది అందరి కోసం, నిజంగానే వీళ్ళు పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్నారు ఎట్లా అనుకోవాలి? ఇది రాజకీయాలకు అతీతంగా ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ కనిపిస్తలేదు. ఇది ఎంతసేపటికి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులను వెంటాడనీకినో వేటాడనీకినో పనికొస్తుంది అనుకోవాలా? ఇప్పుడు మీ ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి ఎంఐఎంను వదిలేసిన అనుకోవాలన్నా? ఇప్పుడు మీ పాత పార్టీ కాబట్టి ఈ పార్టీకి సంబంధించిన వీళ్ళు నడుపుతున్న దీన్ని ఇప్పటిదాకా నోటీస్ ఇవ్వలేదు అనుకోవాలన్నా? అందరు గులగొట్టేసేయండి. బీఆర్ఎస్ వాళ్ళే గులగొట్టండి, కాంగ్రెస్ వాళ్ళే గులగొట్టండి, ఎంఐఎం వాళ్ళే గులగొట్టండి. ముందు మీ అందరు గులగొట్టిన తర్వాత చెరువుల పరిరక్షణ జరుగుతుంది. అప్పుడు మీరు మధ్యలో ఆపితే మాత్రం మీకు ఉంటుంది. తర్వాత జనం అన్నీ చూస్తూనే ఉన్నారు. మీరు ఏది ఉంచొద్దు, మొత్తం గులగొట్టేసేయండి. మీ లీడర్ల రాజకీయ నాయకులు ఏమేమైతే ఉన్నావో అవి మొత్తం గులగొట్టేసేయండి. గండిపేటలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీలో కూడా ఇవ్వండి, నోటీసులు ఇవ్వండి, టైం ఇవ్వండి వాళ్ళకు కూడా. ఎప్పుడు కావాలో చెప్పండి. గండిపేట అటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఎన్ని ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు? నాకు తెలిసి ఒక 25-30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఆ ఏరియాలో. అవన్నీ కూడా మొత్తం దానిలో ఉన్నవే, అన్ని ఎఫ్టీఏలు, లేకపోతే బఫరు, లేకపోతే లాస్ట్కి తిరుమల జోన్ అయినా వాళ్ళకు తాకుతుంది. మరి వీళ్ళందరికీ ఎందుకు నోటీసులు ఇస్తలేరు? వీళ్ళందరికీ ఎవరు కాపాడుతున్నారు? ఇప్పుడు ఈ టీడీపీ దానికి ఎందుకు ఇవ్వలేదు? ఈ ఎన్టీఆర్ పేరుతో నడుస్తున్న ఈ కాలేజీని ఎందుకు వదిలేస్తున్నారు? ఎంఐఎం కాలేజీలను ఎందుకు వదిలేస్తున్నారు? ఖచ్చితంగా ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాలి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. సీఎం దాని చైర్మన్గా ఉన్నారు, ఆయన కూడా ఇవ్వాలి. ఎవరిని వదిలిపెట్టమన్నారు కదా, ఖచ్చితంగా ఈ విషయంలో స్పందించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.